హాయ్ ఆల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సినవి 2 చిల్లీస్, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర, 4 ఎగ్స్, ఒక టొమాటో. నేను 3 బ్రెడ్ స్లైసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. క్వాంటిటీ 3 బ్రెడ్ స్లైసెస్కి కావాల్సినంత చెప్తున్నాను. దానికోసం ముందుగా మనం బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ అవైలబుల్ ఉంటే బటర్తో చాలా బాగుంటుంది టేస్టీగా. కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా టోస్ట్ చేసుకొని తీసుకోవాలి. బాగా నల్లగా మార్చుకోకూడదు. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని తీసేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలంటే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా నురుగు వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్, చిల్లీస్, టొమాటో, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కావలసినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్. ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం, ఉప్పు. బాగా అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవటమే. ఆమ్లెట్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, లేదంటే బాగా గట్టిగా వస్తుంది ఆమ్లెట్. ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ పెట్టేసుకుందాం. తర్వాత వేపుకున్న బ్రెడ్ని ఒకసారి ఇలా డిప్ చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇది పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఇవ్వచ్చు. ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.